నిస్తులా నీల చికురా నిరపాయా నిరత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. లలితమ్మని నిస్తుల అని పిలుస్తారు. తుల అంటే పోల్చుకోవడం అండి. అసలు ఈ ప్రపంచంలో అమ్మకి సరిసాటి సమానమైన ఎలాంటి శక్తి లేదండి. అమ్మే మూల శక్తి, అమ్మే కొండంత ధైర్యము. ఈ మనుష్యులందరినీ కూడా మంచి మార్గంలో నడిపించే మంచి స్నేహితురాలండి. అంటే అది మన అమ్మ మీద ఉండే నమ్మకం బట్టి మనకి అమ్మ దారి చూపిస్తారు. నిజంగా ఎవరైతే అమ్మని నమ్ముకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళ జీవితానికి తిరుగులేదు. అందుకని నీల చికుల లలితమ్మ జుట్టు నల్ల తాజుపావులాగా దగదగలాడిపోతుందండి. ఎన్నో ప్రపంచాలు అమ్మ కళ్ళ ముందే పుడతాయి, అలాగే అంతమైపోతాయి. కానీ ఆమె కురులు మట్టుకు ఎప్పుడూ నల్లగా మెరిసిపోతూ ఉంటాయంట. అసలు జుట్టు పండడము, ముఖము వెలిసిపోవడము ఇలా ఏం ఉండదండి. ఆవిడ నిత్య యవ్వనవతి, సౌందర్యవతి అనమాట. లలితమ్మ ఉండే దరిదాపుల్లోని ఎలాంటి అపాయాలు, ఎలాంటి భయాలు ఉండవండి. అలాగే లలితమ్మ కన్నా ఈ ప్రపంచంలో ఇంకా పెద్ద శక్తి ఎవ్వరూ లేరండి. ఎవరైనా సరే ఏ సహాయం కోసమైనా, బ్రహ్మ అయినా, విష్ణు అయినా, రుద్రుడైనా అమ్మవారి శక్తి కోసము, అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించాలి అంటే బ్రహ్మదేవుడు లలితమ్మ దగ్గరికి వెళ్ళి శక్తిని కోరుతారు. అమ్మ కన్నా పెద్ద ఎవరూ లేరండి. లలితమ్మని దుర్లభ, దుర్గమ అని పిలుస్తారు. ఈ రెండు నామాలు దాదాపుగా దగ్గరలోనే ఉంటాయండి. దుర్లభ అంటే అమ్మవారిని పొందే మార్గము చాలా కష్టమైనది. అంటే మంచి మార్గంలో ఉన్న వాళ్ళకే అమ్మవారు ప్రసన్నమవుతారు. దుర్గమ అంటే ఆమెని చేరుకునే మార్గము కేవలం భక్తి మార్గం ద్వారానే, మంచిగా ఉంటూనే అమ్మని మనం దక్కించుకోగలము, పొందగలము. దుర్గా అమ్మవారు సాక్షాత్తు దుర్గా స్వరూపిణి అండి. దుఃఖహంత్రి సుఖప్రద. లలితమ్మ ఆమె భక్తులలో ఉన్న దుఃఖాలు, బాధలు, భయాలు అన్నీ తొలగిస్తారండి. చక్కగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, ఆనందము. అంటే ఒక తల్లికి వాళ్ళ బిడ్డలు నవ్వుతూ ఉంటే అమ్మ కూడా నవ్వుతూ ఉంటుంది. వాళ్ళు బాధపడుతూ ఉంటే అమ్మ కూడా బాధపడుతుంది. కానీ మన కళ్ళు ఎదురుకుండా మన తల్లి ఎప్పుడూ బాధపడదు, కనిపించదు. కానీ మన బాధని దూరం చేసే ఉపాయ మార్గం కూడా అప్పుడే ఆలోచించి మళ్ళీ మన సంతోషాన్ని కోరుకునేదే లలితమ్మ.